హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏఆర్ రెహమాన్ కాంట్రవర్సీ గురించి మనందరం వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. ఏఆర్ రెహమాన్ గారు మాట్లాడినటువంటి మాటలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా దుమారం లేపుతున్నాయి. 8 సంవత్సరాల నుంచి నాకు అవకాశాలు తగ్గిపోయాయి, సృజనాత్మకత లేనటువంటి రాజకీయ నాయకులు దేశాన్ని పరిపాలిస్తున్నారు, అందుకని అవకాశాలు తగ్గాయి. ఇంకో రకంగా చెప్పాలి అంటే ఆయన ఇండైరెక్ట్గా నేను మతం మారడం వల్లే నా మతాన్ని చూసే నాకు బాలీవుడ్లో అవకాశాలు రావట్లేదు అని మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత అందరూ రెహమాన్ గారి మాటల్ని వ్యతిరేకించారు. సో ఆయన సారీ చెప్పడం జరిగింది. తప్పుగా అర్థం చేసుకున్నారు, మిస్అండర్స్టాండింగ్ జరిగింది అని చెప్పి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. భారతదేశం నాకు ఇల్లు, నా గౌరవం కూడా భారతదేశమే, నేను ఈ స్థితిలో ఉన్నానంటే దానికి కారణం భారతదేశమే అని మాట్లాడడం జరిగింది. ఆయన ఇంటర్వ్యూ చేసినటువంటి ఛానల్ బీబీసీ, బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్, ఇంగ్లాండ్కి చెందినటువంటి ఛానల్. అయితే ఈ ఛానల్ గతంలో కూడా భారతదేశం గురించి చేసినటువంటి డాక్యుమెంటరీ కాస్త కాంట్రవర్సీ అవ్వడంతో ఆ డాక్యుమెంటరీని డిలీట్ చేయించి ఆ తర్వాత మళ్ళీ భారతదేశంలో ఉన్న బీబీసీ కార్యాలయం మీద ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్లు చేశారు. అంటే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొడుతున్నారనే ఉద్దేశంతో ఆ తర్వాత బీబీసీ వాళ్ళు క్షమాపణ చెప్పడం కూడా జరిగింది. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, బీబీసీ లాంటి ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తున్న రెహమాన్ గారికి ఏం మాట్లాడాలి అనేది ఐడియా లేదంటారా, లేదా ముందుగా స్క్రిప్ట్ లేదంటారా? మిస్అండర్స్టాండింగ్ చేసుకునేంత అవకాశం ఎక్కడుంది ఇందులో? ఆయన 8 సంవత్సరాల నుంచి అవకాశాలు రావట్లేదని చెప్పిన మాట వాస్తవం. సృజనాత్మకత లేనటువంటి వ్యక్తులు దేశాన్ని పరిపాలిస్తున్నారు అనేది వాస్తవం. నేను మతం మారడం వల్లే నాకు అవకాశాలు రావడం లేదు అనేది వాస్తవం. ఆయన మాట్లాడిన మాటలే కదా. పైగా ఆయన్ని ఇంటర్వ్యూ చేసినటువంటి జర్నలిస్ట్ ఎవరు? పాకిస్తాన్కి చెందినటువంటి వ్యక్తి. మరి బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ ఛానల్లో పాకిస్తాన్కి చెందిన వ్యక్తి ఇంటర్వ్యూ చేస్తూ ఇస్లాం మతంలోకి మారినటువంటి వ్యక్తిని అడిగే పదాలు ఏవైతే ఉన్నాయో, ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి ముందుగా ప్రిపేర్ చేయలేదంటారా? ఎందుకు ఈ విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నారు, కన్ఫ్యూజ్ చేయాలని చూస్తున్నారు? వరుణ్ అనే అతను బలవంతంగా రెహమాన్ గారితో సారీ చెప్పించారు అంటారు. రెహమాన్ గారితో బలవంతంగా సారీ చెప్పించాల్సిన అవసరం ఎవరికి ఉందండి? ఆయన మాట్లాడిన మాటలు ఖండించాల్సినటువంటి మాటలే కదా. 8 సంవత్సరాల నుంచి ఆయనకి అవకాశాలు రావడం లేదు అంటే 8 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఆయనకు అవకాశాలు రాకుండా ఆపుతుందా? మరి పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు అందుకున్నారు కదండి మన దగ్గర, మరి ఎవరిచ్చారు? సరే, ఇక ఆ విషయం అలా ఉంచితే ఎవరి స్టార్డమ్ అయినా కొంతకాలం ఉంటుంది. ఇప్పుడు మన తెలుగులో చూసుకోండి, రాజ్ కోటి అద్భుతమైనటువంటి మ్యూజిక్ ఇచ్చిన వ్యక్తి. ఇప్పుడు ఆయన మ్యూజిక్ ఇస్తున్నారు, రాజ్ కోటి ఇద్దరు కలిసి చేసేవారు మ్యూజిక్. ఇప్పుడు ఇవ్వట్లేదు కదా వాళ్ళు. మణిశర్మ గారి పాటలు వింటే మై మరిచిపోతారు, అంతటి మెలోడీస్ ఉంటాయి ఆయన. ఇప్పుడు మణిశర్మ గారికి అవకాశాలు వస్తున్నాయా? రాజ్ కోటి వాళ్ళిద్దరికి అవకాశాలు వస్తున్నాయా? కోటి గారు ఏదో అడపాదడప కొన్ని సినిమాలకు చేశారు, ఇప్పుడు మ్యూజిక్ ఇస్తున్నారా? ఫీల్డ్లో ఉన్నారా? లేరు కదా. అలానే ఈ మణిశర్మ, రాజ్ కోటి దాకా వద్దండి, రీసెంట్గా జర్నీ స్టార్ట్ చేసిన గోపి సుందర్, సన్నీ, ఇటువంటి వాళ్ళు ఎక్కడ ఉన్నారండి? గోపి సుందర్ ఎంత బాగా మ్యూజిక్ ఇస్తారు, ఆయన ఫీల్డ్లో ఉన్నారా ఇప్పుడు? అంటే ఇక్కడ అవకాశాలు తగ్గడానికి కారణాలు భారతదేశం మీదో, లేదా భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక రాజకీయ పార్టీ మీదో, లేదంటే తను మారినటువంటి మతం మీదో నెపం వేసే ప్రయత్నం చేస్తున్నారు రెహమాన్ గారు. పైగా అది మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు అని ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉన్నారు. కొంతమంది ఏమంటారంటే, రెహమాన్ గారు క్షమాపణలు చెప్పినా, మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారని చెప్పినా అర్థం చేసుకోకుండా ఆయన టార్గెట్ చేస్తున్నారు అంటున్నారు. అంటే మాట్లాడే వ్యక్తికి ఏం మాట్లాడుతున్నారో అవగతం లేకుండా మాట్లాడరు కదా, అవగాహన ఉండే కదా మాట్లాడుతున్నారు. ఇక ఏఆర్ రెహమాన్ గారి గురించి మాట్లాడుకోవాలంటే, రెహమాన్ గారి ఫాదరు ఆర్వి శేఖర్ గారు. ఆయన మలయాళ ఇండస్ట్రీలో ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్. వాళ్ళు తమిళులు అయినా కానీ మలయాళంలో బాగా ఫేమస్ అయ్యారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారిని, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని ఇండస్ట్రీకి పరిచయం చేసింది రెహమాన్ గారి ఫాదర్. ఆ తర్వాత రెహమాన్ గారి పేరు ఇంతకుముందు దిలీప్ కుమార్ అని ఉండేది, దాన్ని రెహమాన్గా మార్చుకున్నారు. ఏఆర్ రెహమాన్ అని మార్చుకోవడానికి కూడా ఈ పేరైతే సూట్ అవుతుందని చెప్పినటువంటి అస్ట్రాలజర్ కూడా హిందూ మతానికి సంబంధించినటువంటి అస్ట్రాలజర్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం చెబుతున్నారు దేశానికి? ఈయన ఏమంటారు అంటే, 8 సంవత్సరాల నుంచి అవకాశాలు రావట్లేదు, పైగా నేను ఇస్లాంలోకి మారడం వల్ల అవకాశాలు రావట్లేదు. మరి బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేదు మొత్తం ఖాన్లే కదా, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్. మరి ఈ ఖాన్లంతా కూడా బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతున్నప్పుడు ఇస్లాం మతంలోకి మారినటువంటి రెహమాన్ గారికి అవకాశాలు రాకపోవడం ఏంటి? అంటే ఈయన ఇంతకుముందు వేరే మతంలో ఉండి ఇప్పుడు ఇస్లాంలోకి వెళ్ళారని వేరు చేస్తున్నారా, పక్షపాతం చూపిస్తున్నారా అని చెప్పడం ఆయన ఉద్దేశమా? అది కాకుండా కంగనా రనౌత్ గారు ఎమర్జెన్సీ సినిమా మ్యూజిక్ మీరు చేయాలి అని అడిగినప్పుడు నేను చేయను, ఇలాంటి పోరాటానికి అంటే ఏమంటారు, రెవల్యూషన్ తీసుకొచ్చేటువంటి సినిమాలు, లేదంటే
ఒక పోరాటానికి సంబంధించినటువంటి సినిమాలకు మ్యూజిక్ నేను ఇవ్వను అని కరాఖండిగా చెప్పారంట. మరి పోరాటానికి సంబంధించినటువంటి సినిమాలు, రెవల్యూషన్‌కి సంబంధించినటువంటి సినిమాలు మ్యూజిక్ ఇవ్వని మీరు, మరి 'చావా' స్టోరీ ఎంతో కొంత మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా! మరి 'చావా' సినిమాకి మ్యూజిక్ ఇచ్చి, మీ రెమ్యునరేషన్ మీరు తీసుకొని మరి 'చావా' సినిమా మీద కామెంట్స్ చేయడం రాంగే కదా! అది రాంగ్ డెసిషనే కదా! 'చావా' సినిమాలో ఎక్కడైనా అభ్యంతరకరమైనటువంటి సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? ఇస్లాం మతాన్ని అవమానించేలాగా, ముస్లిమ్స్‌ని అవమానించేలాగా ఏమైనా సన్నివేశాలు ఉన్నాయా? చరిత్రలో జరిగినటువంటివి ఆ అంశాలను చూపించే ప్రయత్నం చేశారు కళ్ళకు కట్టినట్టుగా. ఇప్పుడు సంభాజీ మహారాజుని ఔరంగజేబు చిత్రహింసలు పెట్టి చంపేయడం వాస్తవమే కదా! అది చరిత్రలో ఉన్నటువంటిదే కదా! చరిత్ర పుస్తకాలను మార్చేసినంత మాత్రాన చరిత్ర అయితే పోదు కదా! చరిత్రలో పుస్తకాలు చింపేసినంత మాత్రాన చరిత్ర అయితే పోదు. అయితే ఈ సంభాజీ మహారాజుని ఔరంగజేబు హింసించినప్పుడు కొన్ని పదాలను వాడడం రెహమాన్ గారిని ఇబ్బంది పెట్టిందంట. చరిత్రని మార్చి చెబుదాం అనుకుంటున్నారా? లేదా జరిగిన చరిత్రని సినిమాలో చూపించడం మీకు ఇబ్బంది కలిగిందా? అనేది ప్రస్తుతం నెటిజన్లు ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్న ఇది. అందరూ రెహమాన్ గారికి వేస్తున్నటువంటి ప్రశ్న ఇది. అంటే జరిగినటువంటి సంఘటనని రెహమాన్ గారి మనోభావాలు దెబ్బతింటాయనో, లేదా ఇంకా ఇస్లాం మతాన్ని స్వీకరించినటువంటి వ్యక్తుల మనోభావాలు దెబ్బతింటాయనో చరిత్రనైతే మార్చి తీయలేం కదా! ఇప్పుడు ఔరంగజేబు సంభాజీ మహారాజుని చిత్రహింసలో పెట్టాడు. అది స్టోరీ అట్లనే తీయాలి. రెహమాన్ గారి మనోభావాలు దెబ్బతింటాయి కదా అని సంభాజీ మహారాజే ఔరంగజేబుని టార్చర్ చేసినట్టు తీయలేం కదా! అది చరిత్ర. జరిగింది అదే. అలానే ఔరంగజేబు అనే వ్యక్తి ఇస్లాం మతానికి చెందినటువంటి వ్యక్తి. అదే చూపించగలం. అంతేగాని ఔరంగజేబు కూడా హిందువే, సంభాజీ మహారాజు హిందువే, ఇద్దరు కొట్టుకున్నారు, ఇద్దరు సంభాజీ మహారాజు హింసించబడ్డాడని చూపించలేం కదా! చరిత్ర అది. దాన్ని ఎట్లా మార్చగలం? ఈరోజు మీరు ఇస్లాం మతం తీసుకున్నారు కదా అని జరిగినటువంటి చరిత్రను మంచిగా చూపించలేము. చరిత్రలో ఏదైతే హింస ఉందో ఆ హింసని ఖచ్చితంగా చూపిస్తారు. ఇప్పుడు మీరు ఇస్లాం మతం తీసుకున్నంత మాత్రాన అబ్దుల్ కలాం గారిని చెడ్డవారని చూపించలేం కదా! అబ్దుల్ కలాం గారు ఈ దేశానికి చేసినటువంటి సేవ, పరమ దేశభక్తుడు ఆయన. ఈ దేశానికి అందించినటువంటి ఆయన సేవలు అమోఘం. మరి అలాంటి వ్యక్తిని మనం దేశభక్తుడిగానే చూపించగలం. ఇప్పుడు ఆయన దేశభక్తుడిగా చూపించి ఔరంగజేబుని దురాక్రమణదారుడిగా ఎందుకు చూపిస్తున్నాం? అది చరిత్ర. జరిగింది. ఇప్పుడు మన దేశానికి సహాయం చేసినటువంటి వ్యక్తులు, మన దేశంతో స్నేహంగా ఉండేటువంటి రష్యా దేశం గురించి మనం పాజిటివ్‌గా చెబుతున్నాం. కానీ మనం అవకాశం ఇస్తే వేరే దేశంగా ఏర్పడిన పాకిస్తాన్, బంగ్లాదేశ్ గురించి మనం పాజిటివ్‌గా చెప్పలేము. ఎందుకంటే వాళ్ళ బుద్ధి వక్ర బుద్ధి అది. కుక్క బుద్ధి. అందుకని వాళ్ళని అలానే చూపించగలం. ఎవరి మనోభావాలు దెబ్బతింటాయి కదా అని వారిని మంచిగా చూపించే ప్రయత్నం చేయలేం కదండీ! ఇప్పుడు ఏఆర్ రెహమాన్ గారు మిస్‌అండర్‌స్టాండింగ్ జరిగింది. నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు అంటున్నారు. ఏం తప్పుగా అర్థం చేసుకున్నారు? 8 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది బీజేపీ పార్టీ. 8 సంవత్సరాల నుంచి మీకు అవకాశాలు రావట్లేదు అని చెప్తున్నారు. అదేదో చెప్పేది డైరెక్ట్‌గా బీజేపీ పార్టీ వల్ల అవకాశం రావట్లేదు. బీజేపీ పార్టీలో ఉన్నటువంటి నేతలంతా హిందూ మతానికి చెందిన వాళ్ళు అంటే జనాలకు ఒక క్లారిటీ వచ్చింది. అయినా ఎంతకాలమని మీరే ఇండస్ట్రీని ఏళ్తారు? కొత్త వాళ్ళు వద్దా? కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు రావద్దా? ఇప్పటివరకు మీరు మ్యూజిక్ చేశారు. మ్యూజిక్ ఇన్‌స్టిట్యూట్లు పెట్టండి. కొత్త వాళ్ళకి మ్యూజిక్ డైరెక్టర్‌గా అవకాశాలు ఇవ్వండి. మీకు వచ్చినటువంటి సినిమాల్లో కూడా కొత్త మ్యూజిక్ డైరెక్టర్లను తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. మీరు కొన్ని స్కూల్స్ పెట్టొచ్చు. కొంతమందిని మ్యూజిక్ డైరెక్టర్స్‌గా మార్చొచ్చు. కానీ ఇంకా ఆ శక్తిని ఇంకా పెంచండి. కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి. మీ శక్తి మేర ఏం చేయాలో అది చేయండి. మీకు ఇన్‌కమ్ ఆల్రెడీ మీరు సంపాదించే ఉంటారు కదా! ఎంతో కొంత. అయితే ఇక్కడ రెహమాన్ గారికి అవకాశాలు రాకపోవడానికి కారణం ముఖ్యంగా ఆయన రెమ్యూనరేషన్ పెంచారంట. ఆ రెమ్యూనరేషన్ వల్ల కూడా ఆయనకు అవకాశాలు రావడం లేదు. అదొక కారణం అయితే, కొత్తగా వస్తున్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్లు తక్కువ రెమ్యూనరేషన్‌కి పనిచేస్తూ ఉన్నారు. అదొక కారణం. మూడో కారణం ఏంటంటే, ప్రస్తుతం ఉన్నటువంటి ఆడియన్స్‌కి సంగీతం మీద ఆసక్తి తగ్గిపోయింది. మనం పాతకాలం 'రోజా', 'జోడీ', 'బొంబాయి' ఇలాంటి సినిమాల్లో ఏఆర్ రెహమాన్ గారి పాటలు మనకు బాగా గుర్తుంటాయి. 'జీన్స్' సినిమాలో పాటలు కూడా గుర్తుంటాయి. కానీ లేటెస్ట్‌గా వచ్చిన సినిమాల పాటలు గుర్తుండవు. ఒక్క ఏఆర్ రెహమాన్ గారు కాదండి. ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ అంతే. పాత సినిమాల్లో మనకి మణిశర్మ గారు మ్యూజిక్ అందించినటువంటి 'సమరసింహారెడ్డి' పాటలు గుర్తుంటాయి. అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టరు. ఎంఎం కీరవాణి గారు అందించినటువంటి పాటలు గుర్తుంటాయి. రాజ్‌కోటి గారు అందించినటువంటి పాటలు గుర్తుంటాయి. తానే డైరెక్షను, తానే ప్రొడ్యూసరు, తానే మ్యూజిక్కు ఇచ్చినటువంటి ఎస్వి కృష్ణారెడ్డి గారి పాటలు కూడా మనకు గుర్తుంటాయి. ఆయన సినిమాలు కూడా బాగుంటాయి. యమలీల లాంటి సినిమాలు, ఆయన సినిమాలు చాలా బాగుంటాయి. ఆయన మ్యూజిక్ మనకు గుర్తుంటుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్‌లో ఒక సినిమాకి మ్యూజిక్ కోసం అంత బడ్జెట్ పెట్టే స్థితిలో ప్రొడ్యూసర్స్ లేరు. కేవలం స్టోరీ మీద, ఎలివేషన్స్ మీద, ఫైట్ల మీద, గ్రాఫిక్స్ మీద పెడుతున్నారు. సో దానివల్ల మ్యూజిక్ డైరెక్టర్ల యొక్క ప్రాబల్యం తగ్గిపోయింది. ఏదో పేరుకి పాటలుంటే చేద్దాంలే, చూద్దాంలే అన్నట్లుగా తయారైంది పరిస్థితి. ఎగ్జాంపుల్
పూర్తిగా హిందూ మతం గురించి తీసినటువంటి అఖండ సినిమా ఉంది. ఒక్కటే హీరోకి, హీరోయిన్‌కి ఉన్నటువంటి పాట. సంయుక్త మీనన్‌కి, బాలకృష్ణ గారికి ఉన్నటువంటి పాట ఒక్కటే. అది మ్యూజిక్ డైరెక్టర్ ఎక్కువ శ్రమ పడాల్సినటువంటి పాట. మిగిలినవన్నీ గూడా హిందూ మతం గురించి బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చేటువంటి పాటలు. డైరెక్ట్‌గా సినిమాకు ఒక 5 పాటలు ఇద్దాం అనే అటువంటి సినిమాలు కాన్స్టెంట్‌గా 5 నిమిషాలు పాట ఇవ్వాలి ఆ సినిమాకి, 5 పాటలుండాలి అనేలాగా ప్లాన్ చేసుకునే సినిమాలు చాలా తక్కువొస్తున్నాయి. పాత కాలంలో ఏ సినిమా తీసుకున్నా 5 పాటలు ఖచ్చితంగా ఉండేవి. 6 పాటలు కూడా కొన్ని సినిమాల్లో ఉండేవి. 5 పాటలు కూడా 5, 5 నిమిషాలొచ్చేవి. ఆరో పాట ఏదైనా ఉంటే బ్యాక్‌గ్రౌండ్‌లో వస్తూ ఉండేది. ఈ పాటల కోసం ప్రత్యేకంగా మ్యూజిక్ డైరెక్టర్స్ కింద ఉన్నటువంటి అసిస్టెంట్స్‌ని తీసుకునేవాళ్ళు. సినిమా బడ్జెట్‌లో కొంత మ్యూజిక్ కోసం కేటాయించేవాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితి ఉందా? లేదు. ఇవాళ గట్టిగా మహా వింటే ఎవరి పాటలు వింటారండి? దేవిశ్రీ ప్రసాద్ గారి పాటలు వింటారు. కుర్రకారు. ఈ మధ్య భీమ్స్ అని ఒకతనొచ్చాడు. అతను బాగా మ్యూజిక్ ఇస్తున్నాడు. అతని పాటలు వింటున్నారు. ఇకపోతే బాగా మ్యూజిక్ ఇవ్వగలిగే వ్యక్తి రాజమౌళి గారి సినిమాకి ఇస్తారు కాబట్టి ఎంఎం కీరవాణి పాటలు వింటారు. ఇంకా నెక్స్ట్ శంకర్ గారి సినిమాలకి రెహమాన్ గట్టిగా వాంచుతాడని చెప్పి ఆయన సినిమా పాటలు వింటారు. విన్నా గాని గుర్తుంటాయా అంటే ఉండవు. ఎంతమంది వింటారు ఆ పాటలు? అద్భుతమైనటువంటి పాటలు కొట్టారు 'బింబిసార' సినిమాకి ఎంఎం కీరవాణి గారు. ఎంతమంది ఎన్ని రోజులు విన్నారండి? ఎప్పుడైనా ఒకసారి వినబడితే అబ్బా! భలే మ్యూజిక్ ఇచ్చారు వినసొంపుగా ఉంది అనిపిస్తుంది. అంటే ఈ కాలంలో రెహమాన్ గారికి అవకాశాలు తగ్గటానికి కారణం ప్రస్తుతం ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం, లేదంటే ఆయన ఇస్లాం మతంలోకి మారడమో, లేదంటే సృజనాత్మకతగా తగ్గినటువంటి వ్యక్తులు కారణం కాదండి. కాలం. అలానే మ్యూజిక్కు పాత కాలంలో ఇచ్చినటువంటి మ్యూజిక్ ఇప్పటికి ఇస్తాను అంటే కుదరదండి. సో, మారిపోతున్నటువంటి కాలానికి తగినట్టుగా వ్యక్తులు మారాలి. మారని పక్షంలో అలా మారగలిగే వ్యక్తులని వీళ్ళు ట్రైన్ చేయగలగాలి. రెహమాన్ గారి విషయంలో అదే జరిగిందని నేను అనుకుంటూ ఉన్నాను. పైగా బీబీసీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో పాకిస్తాన్‌కి చెందిన జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేస్తుంటే రెహమాన్ గారు మాట్లాడినటువంటి మాటలు ఆయనకి అవగతం కాకుండా, ఐడియా లేకుండా, స్క్రిప్ట్ లేకుండా మాట్లాడారు అంటే నేను నమ్మను. దేశానికి వ్యతిరేకంగా ఏదో 4 మాటలు మాట్లాడాలి అనే ముందస్తుగానే స్క్రిప్ట్ ఉంది. అది వైరల్ అవ్వాలనో లేదా ఇంకోటి ఏదో బలంగా ప్లాన్ చేసుకున్నారు కాబట్టి ఆ ఇంటర్వ్యూని బయటికి వదలగలిగారు అనేది నా అభిప్రాయం. మరి రెహమాన్ గారికి అవకాశాలు తగ్గడానికి కారణం ఏమై ఉంటుంది? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.